చాలామంది ఈ లేబర్ కార్డు ఏ విధంగా అప్లై చేయాలి? ఎక్కడ అప్లై చేయాలి? అసలు ఎవరు అప్లై చేయాలి? ఈ లేబర్ కార్డ్‌కి ఏ ఏ బెనిఫిట్స్ ఉంటాయని చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇదివరకే మన ఛానల్‌లో లేబర్ కార్డ్ గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. చాలామంది వారి డౌట్స్ కామెంట్ రూపంలో అడిగారు. వారికి తెలియజేయాలని ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్ ద్వారా నాతోనైతే చాట్ చేయొచ్చు. లేదంటే టెలిగ్రామ్‌తో కూడా చాట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ డౌట్ ఉన్నా నాకు చాట్ చేయండి. నేను 100% ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అయితే ఇస్తాను. ఈ లేబర్ కార్డు బెనిఫిట్స్ ప్రతి ఒక్కరు కూడా పొందండి. గవర్నమెంట్ జాబ్ లేకుండా లేబర్ పని చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ లేబర్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మాది కామారెడ్డి డిస్టిక్ కాబట్టి మా కామారెడ్డి డిస్టిక్‌లో కామారెడ్డిలో మరియు బాన్స్వాడలో ఈ లేబర్ ఆఫీస్ అయితే ఉంది. మీరు వేరే వేరే డిస్టిక్‌లో ఉన్నారు కాబట్టి మీ డిస్టిక్ ఆఫీస్‌లో కూడా లేబర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో మీరు కనుక్కోండి. చాలామంది ఏమంటున్నారంటే మాకు అప్లై చేయండి, మా డీటెయిల్స్ మీకు పంపిస్తాము, వాట్సాప్ చేస్తామంటున్నారు. కానీ ఇది ఎవరంటే వారు చేయలేరు. ఎందుకంటే మీ దగ్గరలో ఉన్న లేబర్ ఆఫీస్ వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి మీ దగ్గరలో ఉన్న లేబర్ ఆఫీస్‌కి వెళ్ళి చేయించుకోండి. లేదు అనంటే లేదంటే లేబర్ కార్డు చేసే ఏజెంట్స్ కూడా ఉంటారు. వారెవరైనా ఉంటే తెలుసుకొని ఏజెంట్ ద్వారా కూడా మీరు ఈ లేబర్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరు లేబర్ ఆఫీస్కి అయితే వెళ్ళి ఈ లేబర్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ లేబర్ కార్డుకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి ఫ్యామిలీ అందరి ఆధార్ కార్డ్స్ మరియు రేషన్ కార్డు, మీరు ఎవరిపైన ఈ లేబర్ కార్డు తీసుకుంటున్నాం అనుకుంటున్నారో వారి బ్యాంక్ అకౌంటు 2 ఫొటోస్ తీసుకొని మీ లేబర్ ఆఫీస్కి వెళ్తే మీకైతే వారు లేబర్ కార్డ్ అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. మీ దగ్గరలోని లేబర్ ఆఫీస్కి వెళ్ళి ఈ లేబర్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. ఈ లేబర్ కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ కూతురు పెళ్లి చేసినట్లయితే 30,000 రూపాయలు కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ కూతురు డెలివరీ అయినప్పుడు కూడా 30,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు లేబర్ కార్డు ఎవరైతే కట్టుకొని యాక్సిడెంటల్గా అనుకోకుండా చనిపోతారో వారికి 6 లక్షల రూపాయలు కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లేబర్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. అయితే చాలామంది అంటున్నారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే లేబర్ వర్క్ చేసేవారు అప్లై చేసుకోవచ్చు, వ్యవసాయం చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ లేబర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఏ వర్క్ చేస్తారు? లేబర్ వర్క్. మీకు లేబర్ వర్క్ వచ్చా రాదా వాళ్ళు టెస్ట్ చేసి మీకు లేబర్ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది ఈ లేబర్ కార్డుకు అప్లై చేస్తాము, మా కూతురు పెళ్ళి ఒక 1 మంత్ అయింది, పెళ్ళి అయ్యి ఒక 2 మంత్స్ అయింది, మేము ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. అయితే ఈ లేబర్ కార్డు రూల్స్ ఏంటంటే లేబర్ కార్డు కట్టిన తర్వాత 1 ఇయర్కి పెళ్ళి అయితే మాత్రమే గవర్నమెంటు 30,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 1 ఇయర్ కాకుంటే మాత్రం ఈ అమౌంట్ అయితే మీకు ఇవ్వబడదు. అదేవిధంగా పెళ్ళి అయినా పర్వాలేదు, పెళ్ళి అయిన తర్వాత కూడా 1 ఇయర్ తర్వాత మీ కూతురు డెలివరీ అయినట్లయితేనే ఈ అమౌంట్ అయితే 30,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలామంది ఒక కట్టగానే 1 మంత్ 2 మంత్ కూడా డబ్బులు ఇస్తారనుకుంటున్నారు. ఆ విధంగా అయితే ఇవ్వడం అయితే జరగదు. మీరు కార్డు తీసుకున్నప్పటి నుంచి మినిమం 1 ఇయర్ కావాలి. అట్లయితేనే మీకు ఈ 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంటల్లో చనిపోయిన ఈ కార్డు తీసుకున్న 1 ఇయర్ తర్వాత చనిపోయిన వారికి అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా నాతో టెలిగ్రామ్లో అయినా సరే, వాట్సాప్లో అయినా సరే చాట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. కార్డు కావాలనుకున్న వారు మీ దగ్గరలోని లేబర్ ఆఫీస్కి అయితే వెళ్ళి కార్డు అయితే అప్లై చేసుకోండి. మన వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.